పంజగుట్ట శ్మశాన వాటికలో పసికందు మృతదేహం మాయమవటం కలకలం రేపుతుంది. శ్మశాన వాటికలో పూడ్చిపెట్టిన 6 నెలల పసికందు మృతదేహం అదృశ్యమైంది. చార్మినార్ ఘాన్సీ బజార్కు చెందిన దంపతులకు 6 నెలల క్రితం కవలలు పుట్టారు. అనారోగ్యంతో బాధపడుతున్న కవలలకు బంజారాహిల్స్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ గత శనివారం ఓ పసికందు మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు పంజగుట్ట హిందూ శ్మశాన వాటికలో మృతదేహాన్ని ఖననం చేశారు. మరో చిన్నారి కూడా ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. రెండో పసికందు అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు శ్మశాన వాటికకు వచ్చారు. ఈ క్రమంలో మొదటి చిన్నారిని పూడ్చిన ప్రాంతంలో గుంత తీసి ఉండటాన్ని గుర్తించారు. గోతిలో మృతదేహం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు షాక్కి గురయ్యారు. రెండో పసికందు అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం ఈ వ్యవహారంపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్మశాన వాటిక కాపరులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం పంజగుట్ట శ్మశాన వాటిక నుంచి మా కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. నమస్తే, మనం ప్రస్తుతము పంజాగుట్టలోని ఉన్నటువంటి శ్మశాన వాటికలో ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి హాట్ టాపిక్గా మారినటువంటి ఇష్యూ ఏదైతే ఉన్నదో, పసిపాప పూడ్చిపెట్టినటువంటి పసికందు మాయమవ్వడము రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా అయితే మారింది. ఏదైతే కోల్కతాలో నివాసం ఉంటున్నటువంటి కోల్కతా నివాసులైనటువంటి రాజ్మండల్ అనే దంపతులకు 2 కవలలు జన్మించారు. అయితే వాళ్ళు ప్రీమెచ్యూర్డ్ కావడంతో 6 నెలలకే జన్మించడంతో కొంత అనారోగ్య సమస్యతో కేర్ హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి సందర్భంలో ఒక బేబీ అయితే మరణించింది. ఆ బేబీ మరణించినటువంటి అనంతరము ఇక్కడ పక్కనే ఉన్నటువంటి పంజాగుట్ట శ్మశాన వాటికి అయితే తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఫస్ట్ పుట్టినటువంటి ఏదైతే బేబీ ఉందో ఆ బేబీని ఇక్కడ పూడ్చిపెట్టినటువంటి సందర్భంలో ఆ బేబీ మాయం కావడము ఒక హాట్ టాపిక్గా అయితే మారింది. ఇక్కడ ఈ ప్రదేశం మనం చూస్తున్నటువంటి ప్రదేశంలోనే మొదటిగా జన్మించినటువంటి ఏదైతే 2 కవల పిల్లలు మొదటిగా మరణించినటువంటి బేబీని అయితే ఇక్కడ పూడ్చిపెట్టారు. మరి పూడ్చిపెట్టినటువంటి అనంతరము ఇక్కడ మనం పక్కనే చూసుకున్నట్టయితే బేబీని తీసుకొచ్చినటువంటి కాటన్ క్లాత్ చూడవచ్చు. అట్లనే బేబీని పూడ్చిపెట్టినప్పుడు యూజ్ చేసినటువంటి ఇక్కడ బండలు, అట్లనే పక్కనే ఉన్నటువంటి బేబీని తీసుకొచ్చినటువంటి అనేక వస్తువులు అయితే ఇక్కడ ప్రదేశంలో కనిపిస్తూ ఉన్నాయి. మరి పాప మాయం కావడము ఏదైతే కొంత ఆసక్తికర వాతావరణంగా అయితే నెలకొన్నది. ఒక హాట్ టాపిక్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే మారింది. ఒకవైపున పాపను తీసుకొచ్చినటువంటి క్లాత్ను కూడా మనం చూడవచ్చు. పాపకు సంబంధించినటువంటి మొత్తానికి సంబంధించినటువంటి క్లాత్ కావచ్చు, కాటన్ క్లాత్ కావచ్చు, అట్లనే అనేక ఆధారాలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరి పాప మాయం కావడము అటు పోలీసులు కూడా కొంత దర్యాప్తు వేగవంతం చేయడం జరిగింది. అయితే ఇప్పటికే కాటి కాపర్ని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే 9వ తారీఖు ఒక పాప మరణించడంతో ఆ పాపను పూడ్చిపెట్టినటువంటి అనంతరము మరొక కవల పిల్ల సెకండ్ పాప కూడా మరణించడం జరిగింది. అయితే 10వ తారీఖు కూడా మరో పాపను ఇక్కడే ఈ ఏదైతే పూడ్చిపెట్టినటువంటి పక్కనే మరొక పాపను ఏదైతే దాన సంస్కారాలు చేయడానికి తీసుకొచ్చినటువంటి సందర్భంలో మరి ఇక్కడ పాప కనిపించడం పోవడంతో కొంత కుటుంబీకులు అయితే కొంత ఆందోళనలకు గురయ్యారు. మరి పాప ఎటు పోయింది, ఎవరు మాయం చేశారు, ఎవరన్నా ఎత్తుకెళ్ళారా, అంటే ఏదన్నా క్షుద్ర పూజల కోసం ఏదైతే తీసుకెళ్లారా, లేకపోతే ఏదైనా మెడికల్ ల్యాబ్స్తో టైఅప్ అయ్యి వారికి ఏదైతే అమ్మారా అనే కోణంలో కూడా కొంత అటు పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరి మనం చూసినట్లయితే ఆ పాపను తీసుకొచ్చిన సందర్భంలో మరి ఇక్కడ పక్కనే పాతి పెడదాం అనుకున్న సందర్భంలో మరి పాప లేదు, మొదటి పాపనే మిస్ అయిందని చెప్పేసి సెకండ్ పాపను కూడా అక్కడ ఏదైతే కొంత కాల్చడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరి కొంత ఏదైతే ఆషాఢ మాసం ముగిస్తున్నటువంటి తరుణంలో అటు శ్రావణ అమావాస్య కూడా వస్తున్నటువంటి సందర్భంలో మరి కాటి కాపరితోని కుమ్మక్కయ్యి క్షుద్ర పూజల కోసం పాపను ఎవరన్నా ఏదైతే తీసుకెళ్లారా, లేకుంటే అటు మెడికల్ ల్యాబ్స్ ఏదైతే చిన్న పాప 6 నెలల పాప కావడంతో అటు మెడికల్ ల్యాబ్స్కి ఏమన్నా అమ్మారా అనే కోణంలో కూడా అటు దర్యాప్తు అయితే జరుగుతూ ఉండేది. మరి ప్రధానంగా కొంత అసలు పాప మిస్సింగ్ పసికందు కావడంతో అటు 2 నెలల ఏదైతే 6 నెలల చిన్నారి పసికందు కావడంతో ఆ పసికందును ఎవరు తీసుకెళ్లారు, ఒకవైపున అటు కుక్కలు తవ్వారని చెప్పేసి అంటున్నారు. మరి ఇక్కడ చూసుకున్నటువంటి సందర్భంలో మరి అటు మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నది
అనేది అటు తీసుకెళ్ళినట్టే అటు పాపకు సంబంధించినటువంటి కుక్కలైనప్పటికీ కొంత వస్తువులు ఇక్కడ చిల్లా చెదురుగా ఉంటాయి. మరి ఎవరైనా తీసుకెళ్లారా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. అటు కాటి కాపరికి సంబంధించినటువంటి అటు ప్రసాద్ను కావచ్చు, ఈ ఏదైతే శ్మశాన వాటికకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి లక్ష్మిని కావచ్చు, వారి సోదరుడు జగన్ కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. మరి దీనికి సంబంధించి అటు సెకండ్ పాపనైతే ఏదైతే దానికి సంబంధించినటువంటి ఆ పాపను కాల్చడము, మొదటి పాపకు సంబంధించినటువంటి మిస్సింగ్ కేసు ఏదైతే ఉన్నదో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ అయితే మారింది. ఇప్పటికే దీనిపైన కొన్ని ఏదైతే దానికి సంబంధించినటువంటి కొంత ఆధారాలు తీసుకుని సేకరించే పనులు అయితే ఉన్నారు. ఇక్కడ మరి సీసీ కెమెరాలు ఉన్నాయా, ఉంటే వాటి అవి ఏదైతే పని చేస్తున్నాయా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు వేగవంతం చేశారు. అటు బంజారాహిల్స్ పోలీసులు ఇప్పటికే కాటి కాపర్ని కావచ్చు, కాటికి సంబంధించినటువంటి ఆ రోజు ఉన్నటువంటి సిబ్బందిని అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అటు రాజ్మండల్ దంపతులు కూడా ఏదైతే 6 నెలలు ఏదైతే ప్రీమెచ్యూర్డ్గా పిల్లలు పుట్టడంతో వాళ్ళే కొంత ఏదైతే కొంత బాధతో ఉన్నటువంటి తరుణంలో మరి ఇంకో పాప మరణించినటువంటి సందర్భంలో వాళ్ళు అయితే ఈ ఇన్సిడెంట్ అయితే చూడడం జరిగింది. మరి ఇలాంటి ఎన్ని జరిగాయి, ఇప్పటికీ ఏమైనా జరుగుతున్నాయా, అసలు ఎవరితో టైఅప్ అయ్యారు, ఇక్కడ 2 కోణాలు అయితే పోలీసులు అయితే చూస్తున్నారు. మొదటి కోణం ఏంటంటే అమావాస్య రానుండడంతో మరి పాపను ఎవరన్నా క్షుద్ర పూజల కోసము ఏదైతే అమ్మారా, లేకపోతే రెండో కోణంలో ఏదైనా ల్యాబ్ చిన్నపిల్లల అవయవాలతో కొంత మెడిసిన్ తయారవుతుంటుంది, మరి ఏదైనా ల్యాబ్తో టైఅప్ అయ్యారా అనే కోణంలో కూడా చూస్తున్నారు. మరి చూడాలి పూర్తి విచారణ జరిగిన అనంతరం మరి పోలీసులు ఎలాంటి ఏదైతే వివరాలు ఇవ్వనున్నారా అనే దానిపైన ఒక ఆసక్తికర వాతావరణం అయితే నెలకొన్నది. మరి ఇప్పటికే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం అయితే రేపుతుంది. 6 నెలల పసికందు మాయం కావడం ఏంటి అని చెప్పేసి కూడా ఇప్పటికే అనేక ప్రశ్నలు అయితే వినిపిస్తున్నటువంటి నేపథ్యం మనం చూడవచ్చు. ప్రస్తుతము ఇక్కడ ఉన్నటువంటి సన్నివేశంలో అటు పాపకు సంబంధించినటువంటి అనేక ఆధారాలు అయితే ఇక్కడ పాపను తీసుకొచ్చినటువంటి కవర్ చూడవచ్చు, అట్లనే పాపకు సంబంధించినటువంటి కాటన్ క్లాత్, అట్లనే పాపను తీసుకొచ్చినటువంటి ఏదైతే అక్కడ టవలు అయితే ఈ నేపథ్యంలోనే మరి మరొక పాపను కూడా పాతిపెట్టేటువంటి నేపథ్యంలో ఇక్కడ లేకపోవడం అనేది కొంత ఆ కుటుంబ సభ్యులు కూడా ఏదైతే కొంత ఆందోళనలకు అయితే గురయ్యారు. మరి వాళ్ళ నాన్న అయితే ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరి ఎలాంటి వివరాలు పోలీసులు తెలుపనున్నారని చెప్పేసి కూడా కొంత ఆసక్తికర వాతావరణం అయితే నెలకొన్నది. చూస్తూనే ఉండండి 4 టీవీ. కెమెరామన్ సన్నీతో లెనిన్, హైదరాబాద్.